మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో పేపర్ 1A SGT, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇద్దరికీ కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి అసలు ప్రశ్నలు అనేవి తెలుగు సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ల నుంచి వస్తున్నాయి, దీని గురించి ఒక పట్టు పడదాం. వీడియోని పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు రాయండి. మనకు ఒక పద్యం ఇస్తాడు, మనం పద్యాన్ని విశ్లేషణపూర్వకంగా ఎప్పుడైతే సమయస్ఫూర్తిగా ఆలోచిస్తామో ఆన్సర్ తెలిసిపోతుంది. ఈ పద్యంలో ఏమి తెలుసుకుని మసులుకోమంటున్నాడు అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే సత్యం బగు దాని తెలిసి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా క్లారిటీగా. దీనికి సంబంధించి మనకు ఆన్సర్ అనేది ఆప్షన్లో చూడండి. ఈ పద్యం దేని గురించి తెలుసుకోమంటున్నాడంటే సత్యం గురించి తెలియచేయడం జరుగుతుంది. మనకి పద్యం నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. స్తుత్యము అనగా డాష్, స్తుత్యము అనగా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే పొగడునట్లు అనేది ఆప్షన్ 2 అనేది ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి పద్యం నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. గద్యం 3rd to 10th క్లాస్కి సంబంధించి మనకి ఏదో ఒక అంశాన్ని గద్యంగా తీసుకుని ఇస్తాడు, దాని నుంచి ప్రశ్నలు అడుగుతాడు. ఇక్కడ మనకి ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. ఓకే, ఇదంతా కూడా క్లారిటీగా చదువుకున్న తర్వాత ప్రశ్నకు సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇటు పద్యానికి సంబంధించి గద్యానికి సంబంధించి సమయస్ఫూర్తిగా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. యుగాల వరుస క్రమం ఇక్కడ సరైన సమాధానం ఏందయ్యా అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఇక్కడ మనకి దీనిలో క్లారిటీగా ఉంటుంది. ఈ గద్యం అంతా మీరు ఎప్పుడైతే చదువుతారో దీనికి సంబంధించి ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. కాబట్టి మెయిన్గా 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ తెలుగు పాఠ్యపుస్తకాలని కాన్సన్ట్రేషన్ చేయండి. మనకి 3rd to 9th న్యూ పాఠ్యపుస్తకాలు అయిపోయిన తర్వాత 10th లెవెల్లో చదువుకోండి. ఇంకా మీకు టైం ఉంటే అప్పుడు ఓల్డ్ మీదకి వెళ్ళండి. ఓకే, ముందు తెలుగు న్యూ టెక్స్ట్ బుక్లు కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఇది వచ్చేసరికి 6వ తరగతి కొత్త తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక పద్యం ఉంది. ఇక్కడ ఈ విధంగా ఏవైతే పద్యాలు ఉంటాయి, ఈ పద్యాలనే వాళ్ళు తీసుకుని దానికి సంబంధించి ఒక 2 ప్రశ్నలు అడుగుతారు. ఓకే, పద్యాలు అనేవి ఎక్కడి నుంచో రావు, మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల నుంచి తీసుకుంటారు. కాబట్టి పద్యాలు మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే ఈ మార్కులు కూడా ఎక్కడ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనకి గద్యానికి సంబంధించి ఇంకొక ప్రశ్న ఏంటనేది చూద్దాం. యుగాల విభజనకు ఆధారం ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అంతా చదివితే ధర్మం అని తెలుస్తుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్యం రచించింది ఎవరు? మొల్ల, వేగమాంబ, సావిత్రి, లక్ష్మీ నరసమ్మ. ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వేగమాంబ. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు ఇది డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్లన్నీ చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. ఎడాగమ సంధి అని చెప్పేసి ఎడాగమ సంధి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది ఎడాగమంబగు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. మనకి తదుపరి ప్రశ్న, సూర్యుడు ఉదయిస్తాడు ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు ఉదయిస్తాడు ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది అంటే తదార్థమక కాలం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అదే నేను రేపు ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ వీడియో చేస్తాను. భవిష్యత్తు కాలానికి సంబంధించిన అంశం, జరిగిపోయిన అంశం భూతకాలానికి సంబంధించింది. లతాన్ని నా TEDSకి సంబంధించి ఇంపార్టెంట్ ఇంగ్లీష్ బిట్లు చదివింది. ఇది భూతకాలం, జరిగిపోయింది. ఇప్పుడు మీరు మన వీడియో చూస్తూ ఉన్నారు, ఇది వర్ధమాన కాలం. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఆశ్చర్యార్థకాల గురించి తెలుసుకోండి. ఆహా, ఔరా, మనకి ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ఆశ్చర్యార్థకం అనేది గుర్తొస్తుంది. కాబట్టి ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగిస్తారు. ఉద్ధరణ చిహ్నాలు. మనకి తదుపరి ప్రశ్న, ప్రకటన పాఠం ఇతివృత్తం ఏమిటి? సామాజిక చైతన్యం, నైతిక విలువలు, భాషాభిరుచి, శాంతి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ ప్రశ్నకు సంబంధించి. మనకి తదుపరి ప్రశ్న, విధారించి అంటే డాష్. విధారించి అంటే నిదానం, పయనించి, చీల్చి, నడిచి. కరెక్ట్ ఆన్సర్ విధారించి, చీల్చి. మనకి తదుపరి ప్రశ్న, ఓగిరమునకు ప్రకృతి పదం అందరికీ తెలిసిందే. ఓగిరం ఆహారం. గత టెట్లలో బాగా రిపీట్ అయిన ప్రశ్న. మనకి తదుపరి, ఆయన డాక్టరా? ఆశ్చర్యార్థకం. ఆయన ప్రొఫెసరా? ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా? దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు. ఇక్కడ ఆప్షన్లన్నీ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అనేది సర్వనామం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. 2 సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది. అందువల్ల మనకి ఆప్షన్ 3
రెండు సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బేసిక్ అంశాల గురించి అందరికీ తెలుసు, అయినప్పటికీ నామవాచకాలంటే పేర్లను గురించి తెలిపేవి. నామవాచకాలు అనగా రమేష్, మహేష్, పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా నామవాచకాలు. నామవాచకాలకు బదులుగా వాడే అతడు, ఆమె, మీరు, మేము, తమరు ఇవన్నీ కూడా సర్వనామాలకు ఉదాహరణగా చెప్పచ్చు. ఒక హల్లు దాని ఒత్తుగా చేరితే, ఒక హల్లుకు దాని ఒత్తుగా చేరితే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని ఏమవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ద్విత్వాక్షరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలు అనే పదాన్ని తీసుకుందాం. పిల్లలు అనే పదంలో లా కింద లా ఒత్తు వచ్చింది కాబట్టి అది మనకి ద్విత్వాక్షరం అవుతుంది. అదే సంయుక్తాక్షరం అంటే ఏంటంటే కర్మ. కర్మ అనే పదాన్ని తీసుకున్నామంటే కాకి మా ఒత్తు అనేది వస్తుంది కాబట్టి ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరినట్లయితే దాన్ని సంయుక్తాక్షరానికి ఉదాహరణ కింద చెప్పొచ్చు. నెక్స్ట్, రఘు అన్ని విషయాలు గోరంత కొండంతగా చేసి చెబుతున్నాడు. గీత గీసిన పదం గోరంతని కొండంతగా చేయటం జాతీయం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా పొలంలో బంగారం పండింది, పంట బాగా పండిందని చెప్పడానికి మా పొలంలో బంగారం పండిందని అతిశయోక్తి చేసి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా కర్ణుడు తాటి చెట్టంత విల్లు ధరించాడు, కర్ణుడు పెద్ద విల్లు ధరించాడని చెప్పడానికి కర్ణుడు తాటి చెట్టంత విల్లు ధరించాడని వాక్యాన్ని అతిశయోక్తి చేసి చెప్పడం. నెక్స్ట్, మేనత్త అనే పదాన్ని విడదీస్తే మేనా ప్లస్ అత్త, మేనత్త. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే స్వభావోక్తి అలంకారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్వభావోక్తి చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తాడంటే జాతి గుణ క్రియల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పే వాటిని అతిశయోక్తి అలంకారాలు అంటారు. కచట తప చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కచట తప పరుషాలు. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి బిట్టి పడి తీరుతుంది. ఇక్కడ ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు ఒక మార్క్ అనేది మిస్ అవ్వదు. కఠినంగా పలికే అక్షరాలు కచట తప, వీటినే పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడ దబ, గజడ దబ సరళాలు అంటారు. ఇది మనకి 6వ తరగతి కొత్త పాఠ్య పుస్తకంలో తెలుగు బుక్లో ఉంటుంది క్లారిటీగా. వర్గముల్లో ఉండే ఒత్తు అక్షరాలు ఇక్కడ చూడొచ్చు. మీరు ద్విమాత్ర కాలంలో పలికే 2 సెకండ్ల కాలంలో పలికే ఒక అక్షరాన్ని పలకడానికి 2 సెకండ్ల కాలం పడుతుంది. ఖ, ఘ, ఛ. ఈ విధంగా మనకి ఇవేవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా వర్గయుక్కులు అని చెప్పేసి అంటారు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అంటారు. ముక్కు సహాయంతో పలికి చూడండి ఒకసారి. జ్ఞ, ఇని, అన ఇవన్నీ కూడా మనకి అనునాసిక అక్షరాలు. నెక్స్ట్, అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు అంటారు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను యా, రా, లా. గాలిని బయటికి ఊదుతూ ఊది పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటారు. ఓకే, స్థిరాలంటే ఏంటంటే పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలంటారు. కా నుంచి మా వరకు గల హల్లులను స్పర్శాలంటారు. ఓకే, ఈ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కంఠం నుంచి పుట్టే అక్షరాలను కంటియాలని, తాలు అనగా దవడ భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలని, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలని, దంతాల సహాయంతో పలికే అక్షరాలను దంత్యాలని, పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అని, కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు, దంతోష్ట్యాలు ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక బిట్ అనేది గత ప్రీవియస్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ రిపీట్ అవుతూ వస్తుంది. ఇది కచట తప అనే అక్షరాలకు సంబంధించి మనకి కంప్లీట్గా ఇప్పుడు ఆన్సర్ చేయండి. పరుషాలు అని చెప్పేసి క్లారిటీగా తెలుస్తుంది. ఒక అక్షరాన్ని పలకడానికి 1 సెకండ్ కాలం పడితే దాన్ని లఘువుతో చూపిస్తాం. లఘు అంటే సింపుల్గా 1. మనకి గురు అంటే యు ఆకారంలో చూపిస్తాం. గురు అంటే ఒక అక్షరాన్ని పలకడానికి 2 సెకండ్ల కాలం పడితే దాన్ని ద్విమాత్ర కాలం అని దాన్ని గురువుతో సూచిస్తాం. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఖా అనే అక్షరం ద్విమాత్ర కాలం పడుతుంది, అంటే 2 సెకండ్ల కాలం పడుతుంది. గురువు. లా అనేది లఘువు. ఇక్కడ ఆన్సర్ తెలుసుకొని చూసుకోవచ్చు. గురువు, లఘువు అనేది ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది అక్కడ కనిపిస్తుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది పదబంధంలో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ స్త్రీ పురుషులు, వితంతు వివాహం, విద్యాధికులు, భారతదేశం. ఈ క్రింది పదబంధాలతో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీ ఆన్సర్ ఏందనేది 49వ ప్రశ్నకు సంబంధించి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, కరి అను పదానికి పర్యాయ పదాలు. కరి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఏనుగు, గజము. ఏనుగు, గజము. మనకి తదుపరి ప్రశ్న, చతుర్ముఖుడు సమాసం.
బహుర్విహి సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం. ఉదాహరణకి తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసానికి ఉదాహరణ కింద చెప్పొచ్చు. సంఖ్యావాచకం ద్విగు సమాసానికి ఉదాహరణ కింద చెప్పొచ్చు. చతుర్ముఖుడు అంటున్నారు కాబట్టి బహుర్విహి. సందర్భం సామ్యం వచ్చింది కాబట్టి వీటి గురించి కూడా చూడాలి. మనకు 6వ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు తెలుగులో ఉన్నాయి. డుమువులు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తొడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటేన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్ నన్ సప్తమీ విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉంటే ఈ ఏవైతే ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారో అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి తదుపరి ప్రశ్న, ఆహా ఆశ్చర్యార్థకం. ఈ తోట ఎంత సుందరంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం ఈజీగా తెలుస్తుంది. ఆహా, ఔరా ఇటువంటి పదాలను అవ్యయాలంటాం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఆహా అనేది మనకి ఒక్కొక్క రకంగా ఆశ్చర్యార్థక పదాన్ని గుర్తించండి అని చెప్పేసి ఈ విధంగా కూడా ఇస్తాడు. ఆహా, ఔరా. మనకి తదుపరి, పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత ఎవరు. పాకుడురాళ్ళ నవలకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించిన రచయిత ఎవరు. ఆప్షన్ 1 విశ్వనాథ సత్యనారాయణ, ఆప్షన్ 2 పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆప్షన్ 3 సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 4 రావూరి భరద్వాజ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. 53వ ప్రశ్నకి పాలు అనే పదం ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు. నిత్య బహువచనం అనగా పాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఈ విధంగా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనకి నిత్య బహువచనాల కింద వస్తాయి. ఏకవచనం అంటే ఏమిటి? ఉదాహరణకి మామిడి పండు, అది ఏకవచనం కింద చెప్పొచ్చు, ఒకటి ఉంది కాబట్టి. మామిడి పండ్లు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ బహువచనం కింద చెప్పొచ్చు. మనకి తదుపరి, ఉత్తమ వాచక లక్షణాల్లో ఇది అంతర లక్షణం. ఉత్తమ వాచక లక్షణాల్లో ఇది అంతర లక్షణం. పాఠాల ఎంపిక, మన్నిక కలిగిన అట్ట, అందమైన ముద్రణ, నాణ్యత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉత్తమ వాచక లక్షణాల్లో పాఠాల ఎంపిక అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తదుపరి, భాషను సరిగ్గా ఉచ్చరించకపోవటానికి కారణం. భాషను సరిగ్గా ఉచ్చరించకపోవటానికి కారణం చక్కని దస్తూరి లేకపోవడం, ఇది రైటింగ్కి సంబంధించింది. చదువు లేకపోవడం, ఆప్షన్ 3 చూడండి. చక్కని మిశ్రమ నైపుణ్యం లేకపోవడం, ఆప్షన్ 4 అవతలి వారు మాట్లాడే మాటల్ని సరిగ్గా వినకపోవడం. మరి మీ ఆన్సర్ ఏందనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, 57వ ప్రశ్న, ఏ రచనకు ప్రారంభం కొనసాగింపు ముగింపు అనే లక్షణాలు తెలియచేయాలి. గద్య రచన, లేఖ రచన, వ్యాస రచన, పద్య రచన. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు తెలియచేయాలి. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం వ్యాస రచన. వ్యాస రచన సరైన సమాధానం. కిండర్ గార్డెన్ అర్థం. కిండర్ గార్డెన్ అనగానే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయా అంటే శిశువుల తోట అని చెప్పొచ్చు. ఆప్షన్ 2 శిశువుల తోట. మనకి తదుపరి ప్రశ్న, తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చుకోలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే దృశ్య అంటే చూడటం, శ్రవణ అంటే వినడం. వినడం ద్వారా, చూడడం ద్వారా చేయగలిగే ఆప్షన్లు ఏమున్నాయి ఇక్కడ? టెలివిజన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శ్రవణ బోధనోపకరణం అని చెప్పేసి అడిగాడంటే రేడియో వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుందంటే టెలివిజన్ సరైన సమాధానం. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు. ఇక్కడ ఆప్షన్లన్నీ పరిశీలిస్తే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1లో చూడండి. మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. గైస్, ఈ వీడియోలో ఓవరాల్గా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఒక 30 ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి కూడా ప్రశ్నలు మీకు అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోలు అనేవి ఈ విధంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లైవ్ ఎగ్జామ్కి సంబంధించి కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మీకు స్టార్ట్ అవుతుంది. దానికి కూడా సిద్ధంగా ఉండండి. 8th క్లాస్ తెలుగు మొత్తం చదువుకోండి. 9th క్లాస్ ఆల్రెడీ 2 లైవ్ ఎగ్జామ్లు అనేవి చేసేసాను. కొత్త సిలబస్ మీద ఒకసారి లైవ్ ఎగ్జామ్ సెషన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. 7th క్లాస్ తెలుగు, 8th క్లాస్ తెలుగు కంప్లీట్గా కొత్త పాఠ్య పుస్తకాలు చదువుకుని సిద్ధంగా ఉండండి. 7th, 8th తెలుగుల మీద నెక్స్ట్ లైవ్లు అయితే జరుగుతాయి. మనకి ఇక్కడ నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందిన కవి, తెలుగు పూల శతకం. మనకి ఇక్కడ ప్రశ్న అనేది ఎలా అడుగుతాడంటే
నార్ల చిరంజీవి గారి శతకం ఏంటని చెప్పేసి అడుగుతాడు. కింద ఆప్షన్లు ఇచ్చేస్తాడు. తెలుగు పూలు, వేమన శతకం, తెలుగు బాల శతకం, మహాభారతం అని. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం. వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి, వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దానికి చెందిన కవి, తెలుగు బాల శతకం. ఇక్కడ ప్రశ్న అనేది ఎలా అడుగుతాడంటే ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది ఇక్కడ, కరుణశ్రీ ఎన్నవ శతాబ్దానికి చెందినవాడని చెప్పేసి అడుగుతాడు. అందువల్ల మనకి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుందయ్యా అంటే కరుణశ్రీ 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ మనకి తిక్కన 13వ శతాబ్దం, శతకం మహాభారతం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం, కుమార శతకం, కుమారీ శతకాలు రాశారు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందిన కవి, శతకం కాళికాంబ సప్తసతి. మనకి నెక్స్ట్ చూడండి, మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందిన కవి, శతకం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందిన కవి, దాశరథి శతకం. ఇక్కడ ప్రశ్న అనేది ఎలా అయినా అడుగుతాడు, వాడిష్టం. కంచర్ల గోపన్న గారు రచించిన శతకం ఏమిటని చెప్పేసి ఇక్కడ శతకాల్లో 4 శతకాలు ఇచ్చేస్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? దాశరథి శతకం. ఈ విధంగా తిక్కన ఎన్నవ శతాబ్దానికి చెందిన కవి అని అడుగుతాడు. ఆప్షన్లు అన్నీ ఇచ్చేస్తాడు. తిక్కన 13వ శతాబ్దం. ఈ విధంగా ఒకసారి మీరు ఇది అవగాహన చేసుకోండి. ఇది అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి కూడా మ్యాక్సిమం ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి లైవ్ ఎగ్జామ్ సెషన్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. శుభం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.